హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతాయండి. 1, 2 రోజులు కాదు. ఏ ఏకంగా 1 మంత్ లేట్ అయిపోతున్నాయి. ఇంట్లో పనులు, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా అన్నమాట. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంకా 2 డేస్లో వెళ్ళిపోతాము. లగేజ్ ప్యాకింగ్ అవుతున్నాయి. ఇంకేంటంటే వీడియోస్ తీయడానికి నాకు ఉన్న హెల్త్ ప్రాబ్లం అంతా ఇంత కాదండి. వైరల్ ఫీవర్స్ అన్నమాట. 1 బై 1 పిల్లలకి, నాకు, ఆయనకి. ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ తీయడానికి ఇంకెవ్వరికి అవ్వటం లేదు. అందరూ చక్కగా ప్రతిరోజు వీడియోస్ పెడతారు కదా, చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే, నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకు చాలా బూస్ట్గా అనిపిస్తుంది. ఇంకొక వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. దయచేసి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ నేను ఊరికి వెళ్ళాలి కదండి. ఆంధ్ర పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు. పిల్లలు 9th ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు 10th ప్రమోట్ అవుతున్నారనమాట. ఇంకా ఆన్లైన్ కోచింగ్ కోసం కూడా వీళ్ళు బ్యాచెస్ తీసుకున్నారు. ఫీజు కట్టేశారనమాట బ్యాచెస్కి. ఆన్లైన్ 10th క్లాస్ ఆన్లైన్ కోచింగ్ కోసం బ్యాచెస్కి ఫీజెస్ కట్టేసి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా సెలవులని వాళ్ళకి ఏమీ రెస్ట్ లేదు. ఇంకా మళ్ళీ 1 మంత్ కూడా వాళ్ళంతా క్లాసెస్ అటెండ్ చేయాలి పిల్లలిద్దరూ కూడాను. ఇంకోటి ఏంటంటే, 9th క్లాస్ ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారండి. అదనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఇంకా నేను 2 డేస్లో స్టార్ట్ అవ్వాలి కదా ఆంధ్రాకి. అందుకని చెప్పేసి నేను ఇంట్లో వర్క్ అంతా మాత్రం కంప్లీట్ చేస్తున్నాను, ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మామూలుగా నీట్గా చేసేసుకుని వెళ్తే మళ్ళీ మనం 1 మంత్ దాటి వస్తాం కదా, ఇల్లు గలీజ్ కాకుండా ఉంటుంది. అసలే మన ఇంట్లో ఎలకలు, చీమలు ఎలా పడితే అలా ఉంటాయి. అన్ని జంతువులు కనపడతాయి. ఒకవేళ మళ్ళీ మనం వచ్చేటప్పటికి ఇల్లు గలీజ్ కాకుండా ఉంటుందని చెప్పేసి ఫస్టే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. అదే విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో అయితే ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా తీసిన వీడియోస్ అయితే కాదండి. ఏప్రిల్ లాస్ట్లో వీడియోస్ పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ నేను ఆంధ్రాలోనే ఉన్నాను. లాస్ట్లో తీసినవి అంటే జ్వరాల కారణంగాను, ప్రయాణాల కారణంగాను నాకు ఎడిటింగు ఇవన్నీ కూడాను అవ్వలేదన్నమాట. ఇంటికి వచ్చాక మా అత్తయ్యకి బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఇన్ని కారణాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి చాలా పెద్ద పెద్ద కారణాల వల్లే నేను ఇంకా ఈ ఫోన్ పట్టుకునే అంత నాకు ఏమి లేదనమాట, అవకాశం లేదు. అందుకని మెల్లిగా నేను మళ్ళీ ఖాళీ చేసుకొని ఆ పాత వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కొత్త వీడియోస్ అన్నీ కూడా చాలానే ఉన్నాయి. బయటికి వెళ్ళి తీసినవన్నీ కూడా ఇంకా వరుసగా అన్నీ కూడా పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఇంట్లో పరిస్థితుల కన్నా యూట్యూబ్ అంత నాకు పెద్ద విషయం అయితే కాదు. ఎందుకంటే పిల్లల చదువులు అంటే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా, ప్రస్తుతానికి వాళ్ళ స్టడీకి మించింది ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అత్తయ్య మావయ్య వాళ్ళు హెల్త్లు, ఇంట్లో పని. నాకు హెల్త్ ఎలా ఉన్నా ఇంట్లో పని ముఖ్యం కదా. అవన్నీ కన్నా నాకు ఈ ఫోన్ పట్టుకుని ఉంటే నాకు చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, ఇంకోటి ఏంటంటే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. యూట్యూబ్ కోసం నేనే చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంతంత వీడియోలు పెట్టడానికి డిలే అయిపోతూ ఉంటాయి అన్నమాట. లేదంటే మన ఛానల్ ఎప్పుడో గ్రోత్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. మేబీ నాకు తెలిసినంతవరకు. లేదంటే ఏమో ఇంకేమైనా కారణాలు ఉంటాయో, ఎటువంటి వీడియోలు పెడితే అవుతాయో నాకైతే తెలీదు. ఎందుకంటే అంత
నాకు అవగాహన అయితే యూట్యూబ్ గురించి లేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నాకు పిల్లలు స్టార్ట్ చేసి ఇచ్చారండి. నువ్వు ఆహ్, ఎందుకు అలాగా ఒకదానివే ఉంటావు? యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నీకు కూడా అన్నీ తెలుస్తున్నాయి. అందరూ ఫ్రెండ్స్ అవుతారు. కామెంట్ సెక్షన్‌లోకి వచ్చి నీకు అందరూ సజెషన్స్ అవి చెప్తారు. ఒక ఫేమ్ కోసమే కాదు, మనీ కోసమే కాదు, అన్నీ తెలుస్తాయి మమ్మీ అని చెప్పేసి నాకు ఒక ఛానల్ తీసిచ్చింది నా కొడుకులే, పిల్లలన్నమాట. వాళ్ళే చెప్తారన్నీ. కానీ నాకు పాపం వాళ్ళు హెల్ప్ చేయడానికి కూడా పిల్లలు వాళ్ళకి 13 ఇయర్స్ అండి. ఇప్పుడు 9th కంప్లీట్ చేసేటప్పటికి. ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ వస్తే 14 వస్తాయి. వాళ్ళు కూడా వాళ్ళ స్టడీ కూడా చూసుకోవాలి కదా! వాళ్ళు హెల్ప్ చేయట్లేదు అనడానికి కూడా లేదు. వాళ్ళ స్టడీ కూడా ముఖ్యమే కదా పాపం. వాళ్ళు కూడా స్టడీ కోసం చాలా కష్టపడుతున్నారు. అదనమాట. ఇక్కడ ఇల్లు అనమాట. ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే చీమలు పుట్టలు పోసేసి ఇదంతా కొంచెం క్లీన్ చేసుకుని వెళ్తే మళ్ళీ ఎలుకలు ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి ఇంట్లో. వచ్చేటప్పటికి ఇల్లంతా కూడా గందరగోళం సృష్టించేస్తాయి ఎలుకలు అవిను. లాస్ట్ టైం అలాగే వాషింగ్ మిషన్ అది పాడు చేసేసాయి. ఈసారి ఏమవుద్దో తెలీదు. డోర్ల కింద కూడా క్లాత్స్ అవి కూడా పెట్టాలి, లేదంటే ఇంట్లోకి ఏమైనా పెద్ద ఏమైనా వస్తాయేమో పాములు లాంటివి అని కూడా నాకు చాలా భయం. ఏమో అని కూడా చూసుకోవాలి. మరి ఇల్లు మారుదామన్నా ఇక్కడ ఇల్లు దొరకవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవన్నీ కూడా చేస్తున్నాను. అది విషయం. మనకి తెలిసిన వాళ్ళకి చెప్పినా కూడా మనల్ని ఎంకరేజ్ చేయరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా, అది నిజమే. అలాగే ఇంట్లో వాళ్ళే శత్రువులు. ఏ రకంగా చూసినా ఆడవాళ్ళకి గిన్నెలు తోమడానికి, వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి ఏ ఆటంకాలు ఉండవు. జీవితాంతం అవి చేస్తూనే ఉండాలి. అవి మాత్రం నిరంతరం అవి చేసుకో, నువ్వు అవి చేసుకోవడానికి పుట్టావు అన్నట్టు, ఆ పనులు చేయడానికి మనం ఉన్నట్టు అవే చేసుకుంటూ ఉండాలి. వాటికి మాత్రం ఏ ఆటంకం ఉండదు. అవి చేస్తూనే ఉండాలి. వాటికి మాత్రం ఎవ్వరు చేసినందుకు కూల్ డబ్బులు కూడా ఎవరు ఇంట్లో. అదనమాట. కానీ ఇలాంటి వీడియోలు అవిను మన ఇంట్లో పనులు చేసినవి కనీసం కనిపించేలా చేసినవి తప్పేమనట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆ ఆపర్చునిటీ ఇచ్చారు, ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళు కనిపించేలా పద్ధతిగానే చేసి పెడుతున్నారు. తప్పేం కాదని అన్ను. కానీ ఏంటో మన చుట్టాల్లోనే అనేస్తున్నారు. ఏంటో ఏదో చేయకూడదు ఏదో చేసేస్తున్నామని చెప్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళే శత్రువులని. ఓ సబ్స్క్రైబ్ చేసుకోరు తెలిసిన వాళ్ళైనా, ఒక లైక్ చేయరు. ఈ ఇంట్లో ఏదో చేయకూడదు ఏదో చేసేసినట్టే ఫీల్ అయిపోతారు. మన ఫేమ్ కోసమా, డబ్బుల కోసమా, జస్ట్ ఏదో టైంపాస్, మైండ్ ఏదో ఫ్రీ అవుతుంది స్ట్రెస్ కోసం, అంతే. స్ట్రెస్ ఏదో ఫ్రీ అవుతుందని ఒక చిన్న ఇదనమాట. అది కూడా అర్థం చేసుకో. ఎప్పుడు చూసినా బానిసల్లాగా వంటింట్లో పడి అలా పనులు చేసుకుంటూనే ఉండిపోవాలి ఆడవాళ్ళు అంటే. ఇక్కడ ఏంటంటే ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, ఫ్రూట్స్ ఇంకా కట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకేమైనా మిగిలిపోయినాయి ఫ్రూట్స్, కివి కానీ ఇంకా ఉంటాయి కదా యాపిల్స్, అలాంటివన్నీ కూడా ఇచ్చేస్తున్నాను. ఆ 2 ఫ్రూట్స్తో వాళ్ళకేమో ఆకలి తీరిపోదు. కానీ ఇంకా అది రాగి పిండి ఉంది, దాంతో కొంచెం స్వీట్ లాగా చేసి ఇచ్చేసాను అనమాట వాళ్ళకి. నెక్స్ట్ రాగి తోఫా అంటారు కదా, దాని డీటెయిల్ అనేది ఇప్పుడు షేర్ చేయలేను, సింపుల్గా చెప్పేస్తాను. అదొకటి చేసి ఇచ్చాను. ఎందుకంటే రాగి జావ నేను ఎప్పుడు తాగుతాను, మామూలుగా రాగి జావ చేసుకుంటాం కదా, కొంచెం మజ్జిగ కలిపేసుకొని చల్లారాక తాగేస్తాను. కానీ పిల్లలు అలా తాగరు కదా. రాగి తోఫా ఇది నేను హల్వాలాగా కప్పున్నర బెల్లం బాగా మరిగిచ్చేసి 3 గ్లాసులు, కప్పున్నరకి 3 గ్లాసులు వాటర్ వేసి బాగా మరిగిచ్చేసి అందుట్లో ఇంకా కప్పు ఇదనమాట, ఏంటది రాగి పిండి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసి, ఇది బెల్లము పాకం అనమాట. పాకం అంటే మనకి ఏదో తీగ పాకం కూడా అవసరం లేదు, చేతికి జస్ట్ ఇలాగ జిగురుగా అంటుకుంటుంది కదా, అట్లా వచ్చినప్పుడు వేసేయడమే పిండి. ఇలాగ బాగా తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూనే ఉన్నప్పుడు కొంచెం కాజు బాదం కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలాచీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్.
జస్ట్ ఇంకా ఇదనమాట, ఏంటి, నెయ్యి కూడా వేసుకుంటే గీ బాగుంటుంది. పిల్లలకి మంచి ఆరోగ్యం, బలం. అప్పుడప్పుడు కనీసం వారానికైనా చేసి పెడుతూ ఉండాలి, రోజు కాకపోయినా కనీసం వారానికి వాళ్ళకి పెట్టాలి, మనం తినాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి పెట్టాలి అంటారు. పిల్లలతో పాటు మనం తింటేనే అన్ని పనులు చేయగలుగుతాము. బాగా అంట్లు తోమాలి, బాగా బట్టలు ఉతకాలి, ఈ పనులన్నీ చేయాలి కదా జీవితాంతం. అందుకని చెప్పి ఇవన్నీ బలమైనవి తినాలన్నమాట. ఇవన్నీ చెయ్యాలి కదా జీవితాంతం. ఈ పనులకు మాత్రం ఆడకూడదు. మా ఆయనతో నేను అదే దెబ్బలాడతాను బాగా. ఇంటి పనులు, వంటి పనులు కాదండి, సారీ, వంట పని అనబోయి వంటి పని అన్నాను. ఇంటి పనులు, వంట పనులు ఇవన్నీ చెయ్యాలి కదా. వీటికి మాత్రం ఏ ఆటంకం ఉండదు. నన్ను బయటికి తీసుకెళ్ళాలన్నా ఏదన్నా సరే నాకు మంచిగా ఏదన్నా మంచిది ఏదన్నా జరగాలంటే మాత్రం అన్ని ఆటంకాలు వచ్చేస్తాయి. బయటికి తీసుకెళ్ళాలన్నా మంచిగా ఏ టూర్ అయినా ఏదైనా సరే. కానీ డైలీ ఇంట్లో చేసే ఈ పెంట చాకరీకి మాత్రం ఏ ఆటంకం రాదు. ఇవన్నీ మాత్రం చక్కగా జరుగుతాయి ఆటంకాలు లేకుండా అని చెప్పి నేను మా ఆయనతో ఎప్పుడు చూసినా దెబ్బలాట వేసుకుంటాను. విసిగిపోయి ఫ్రస్ట్రేషన్తో పెట్టే వీడియోలు అనమాట ఇవి. అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి నా వీడియోలకి, అర్థం చేసుకొని నన్ను లైక్ చేసి, షేర్ చేయకపోయినా కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయకపోయినా, కనీసం షేర్ చేసేంత గొప్ప వీడియో కాకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కనీసానికి నా వీడియో మీకు నచ్చిందనుకొని ఇంకొక వీడియో చేయడానికి నాకు మోటివేషన్గా, బూస్టప్గా అనిపిస్తుంది. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కనీసానికి మా ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా మీరైనా ఎంకరేజ్ చేస్తున్నారేమో అని ఇంకొక వీడియో చేయడానికి నేను నా పని అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టడానికి ఇంకో నెలకి ఒక్కొక్క వీడియో పెట్టడానికి ఒక నెల చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇంట్లోని. నేనే తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. సో అందరూ అదే చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అందరూ చిన్నపిల్లలతో మరీ చేస్తున్నారు. నాకు ఇంకా 9th క్లాస్ పిల్లలు ఉన్నారు. ఇవి మధ్యాహ్నం చేసిన ఫుడ్ అనమాట. మామిడికాయ కోడిగుడ్డు చేశాను, ఎగ్, ఇంకేంటంటే ఫిష్ ఫ్రై చేశాను. ఫిష్ ఫ్రై పిల్లలు తినరు, నేనే తిన్నాను. ఒక 3 ముక్కలు చేసుకున్నాను, ఇంకా ఒక ముక్క నేను తిన్నాను, ఇంకొక 2 మళ్ళీ సాయంత్రం నేనే తినేస్తాను. వాళ్ళిద్దరూ అసలు తినరు. మా పిల్లలు చాలా వెజిటేరియన్ లాగా ఉంటారనమాట. ఎగ్స్ తింటారు, ఇంకా చికెన్ తింటారు, అంతే. ఇంకా వేరే ఇంకేం తినరు. అది తాలింపు పెట్టిందనమాట ఖాళీ. ఇంకేంటంటే గ్యాస్ ఏంటంటే రోజు తుడుస్తున్నా కూడా వంట అయిన తర్వాత భయంకరంగా తయారవుద్ది. అందుకని చెప్పేసి వంటకి ముందు కాదు, వంట తర్వాత తుడుచుకోవడం బెటరు. వంట తర్వాత ఒక పావు గంట అయిపోయిన తర్వాత గ్యాస్ చల్లారి ఇంకా తుడిస్తే బెటర్, నీట్గా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకేంటంటే చియా సీడ్స్ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇది తాగుతున్నాను నేను. హెల్త్కి చాలా మంచిది, వేడి చల్లారుతుంది, అదనమాట. ఇంకా వేడి చల్లారి బాగా కూల్గా ఉంటుంది బాడీ. ఇంకా తలకి కూడా చాలా మంచిది. తలకి ప్రాబ్లమ్స్, ఇలా మైగ్రేన్స్, హెడేక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి. పిల్లలకి కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఓవర్ నైట్ నానబెట్టుకోండి, బాగుంటుంది. అదనమాట విషయం. అంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం డెఫినెట్గా చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు బూస్టప్గా ఉంటుంది మరొక వీడియో చేయడానికి. నెక్స్ట్ నేను ఆంధ్ర వెళ్ళిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను అనుకుంటాను. ఇప్పుడు 2 డేస్లో నేను ఆంధ్ర వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ నేను 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎడిటింగ్ చేసి ఇంకొక వీడియో పెడతాను. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటాను మరి. బాయ్.